ఒకప్పుడు ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఓ బాతుల కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 6 బాతు పిల్లలు పుట్టాయి. అందరిలా కాకుండా చివరిగా పుట్టిన బాతుపిల్ల మాత్రం కొంచెం విచిత్రంగా కనిపించేది. అది చాలా పెద్ద పెద్ద కళ్ళతో పుట్టింది. అందుకే అందరూ దాన్ని పెద్ద కళ్ళ బాతు పిల్ల అని పిలిచేవారు. అయితే ఇతర బాతు పిల్లలు దాన్ని చూస్తూ నవ్వుతూ, ఈ కళ్ళెంత పెద్దవో, మామూలు బాతులా నువ్వు లేవు అని అన్నాయి. పెద్ద కళ్ళ బాతుపిల్ల బాధపడింది. కాని అది తనకేం తెలియదు, తను నిజంగా ప్రత్యేకమని. ఒకరోజు చెరువులో గాలివాన తుఫాను వచ్చింది. అందరూ బాతు పిల్లలు ఏదో ఓ మూల కోణంలో చిక్కుకుపోయాయి. ఎవరూ దారిని ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అప్పుడు పెద్ద కళ్ళ బాతుపిల్ల తన తేలికపాటి శరీరంతో పైకి ఎగిరి తన పెద్ద కళ్ళతో దూరం వరకు చూసి సురక్షితమైన దారి కనిపెట్టింది. అది పెద్దగా కేకలు వేసి అందరికీ ఆ దారిని చూపింది. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద కళ్ళ వల్ల నీకు అంత దూరం కనిపించింది, నువ్వు మమ్మల్ని రక్షించావు అని అన్నారు. అప్పటినుంచి అందరూ ఆ బాతు పిల్లను గౌరవంగా చూసేవారు. ఇక ఎవ్వరూ దాన్ని తెర పడలేదు, తప్పు పట్టలేదు. పెద్ద కళ్ళ బాతు పిల్ల నవ్వుతూ అంది, ప్రత్యేకంగా ఉండటం తప్పు కాదు, అంతేగాక అందులో అద్భుతం కూడా ఉంది. నీతి, ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకత ఉంది. మన తేడాలు మన బలంగా మారవచ్చు, వాటిని గౌరవించండి.